తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఎన్నికలు జరిగే 7 ఉమ్మడి జిల్లాల్ని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చుట్టేశారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, యువతకిచ్చిన హామీల టార్గెట్గా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయింది కమలదళం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఎన్నికలు జరిగే 7 ఉమ్మడి జిల్లాలను కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చుట్టేశారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, యువతకిచ్చే హామీల టార్గెట్గా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయింది కమలదళం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం క్లోజ్ అయిపోయింది. ఇక ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ప్రచారం జరిగింది, ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్, అలాగే గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అండ్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, కమలదళం పూర్తిగా దూసుకుపోయింది, అటు ప్రపంచం సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ముందంజలో ఉందని చెప్పొచ్చు. కేంద్ర మంత్రులు మొత్తం చుట్టేశారు ఈ జిల్లాలన్నింటినీ కూడా. సో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, కమలదళం నేతలు ఏమంటున్నారు ఈ ఎన్నికలకు సంబంధించి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా అభ్యర్థులను బరిలో దింపి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవాలని భావిస్తుంది. ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే 8 పార్లమెంటు స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అదేవిధంగా ఉపయోగించుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే స్థానం నుంచి నిలబెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచేందుకు కేంద్ర మంత్రులంతా కూడా అక్కడ పర్యటించడం జరిగింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, అదేవిధంగా డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. మూకుమ్మడిగా ప్రచారాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సంఘ్ పరివార క్షేత్రాలన్నీ కూడా ప్రచారంలో పాల్గొనడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ మినహాయింపు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకుంటే పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి, అదేవిధంగా టీచర్స్కి సంబంధించి చూసుకుంటే అంతా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండే నేపథ్యంలో వారికి ట్యాక్స్ మినహాయింపు ఎక్కువగా లబ్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ మినహాయింపు కూడా బీజేపీకి ఉపయోగపడుతుందని చెప్పి బీజేపీ నేతలైతే భావిస్తున్నారు. ఒకవైపు ప్రచారంలో దూసుకువెడుతూ బీజేపీకి సంబంధించి ఈ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ను కూడా ప్రచారాస్త్రంగా బీజేపీ వాడుకుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. 7 జిల్లాలకు సంబంధించి 7 ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు అన్ని వనరులను కూడా ఉపయోగించుకుంది. ఒకవైపు సంఘ్ పరివార క్షేత్రాలు, మరోవైపు 4 పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీ చేతిలోనే ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, అదే కరీంనగర్, మెదక్, ఈ 4 పార్లమెంటు స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది. అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడుతుందని చెప్పి బీజేపీ నేతలైతే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ 3 స్థానాల్లో గెలిచేందుకు అవసరమైన వనరులన్నింటినీ కూడా ఇటు సంఘ పరివార క్షేత్రాలు, సిట్టింగ్ ఎంపీలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరించేందుకు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. యువతకి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు అని చెప్పి బీజేపీ ఆరోపిస్తూ పూర్తి స్థాయిలో యువత దగ్గరికి, గ్రాడ్యుయేట్స్ దగ్గరికి, అదేవిధంగా ఉపాధ్యాయులకి ఇచ్చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఓటర్ల దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. భారీ బహిరంగ సభల కంటే ముందుగా ఓటర్ టు ఓటర్ కలిసేందుకే బీజేపీ నేతలు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదిపినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సిద్ధు. ఓకే విక్రమ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగ నియామకాలు, సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల గెలుపు బాధ్యతను జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి దేనని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ మరింత బలహీనపడుతుందని భావిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉందని ఆందోళనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే 4 జిల్లాల నేతలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, బీజేపీ కనపరిచిన దూకుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో కనబరచలేదనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అంతర్గత కుమ్ములాటలు, అలాగే బీసీ కులగణనకు సంబంధించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు. సో ఇటువంటి పరిస్థితుల్లో జరగబోయేటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వ్యూహాలు ఫలించబోతున్నాయా అంటే ఏమంటారు?
ఎస్ 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మాత్రమే పోటీ చేస్తూ ఉంది. మొత్తం 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు అలాగే సీఎం కూడా ప్రచారం హోరెత్తించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి 3 ఉమ్మడి జిల్లాల్లో కూడా పర్యటించి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆవశ్యకత కూడా వివరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ ప్రచారంలో కీలకంగా మారింది. ముఖ్యంగా 55,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు సంబంధించి కానీ భవిష్యత్తులో ఇచ్చే నోటిఫికేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పదే ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు సంబంధించి ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో వారందరూ కూడా ఇన్సూరెన్స్కు సంబంధించిన హామీని కూడా నిన్న సీఎం కరీంనగర్ సభలో ఇవ్వడం జరిగింది. ఈ 2 అంశాల కీలక ఎజెండాగా ఈ ప్రచారం సాగింది. ఎట్ ది సేమ్ టైం బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అయిందంటూ కూడా బీజేపీపై విమర్శనాస్త్రాలు ఏకిపెట్టారు. మరోవైపు మంత్రులు కూడా సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్కు స్థానికంగా మంత్రులు లేకపోవడంతో ఇన్ఛార్జి మంత్రులకే పూర్తి బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ప్రచారం అంతా కూడా ఇన్ఛార్జి మంత్రులు అలాగే స్థానిక మంత్రులు చూసుకున్నారు. పోల్ మేనేజ్మెంట్ బాధ్యతను కూడా మంత్రులకే ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నిక గెలుపు అనేది కీలకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంటు ఎన్నికల్లో కానీ ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో కరీంనగర్ మినహా మిగతా 3 జిల్లాల్లో అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు రాలేదు. దీంతో ఈసారి ఈ సీటుని గెలిచి ఖచ్చితంగా బలమైన పార్టీగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ కనుక ఓడిపోతే ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు ఉండడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. మిగతా 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి తటస్థంగా ఉండి ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా అధికారికంగా అయితే మద్దతు ప్రకటించలేదు. గతంలో కూడా ప్రకటించలేదు కాబట్టి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. ఓకే రాకేష్, ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రచారం హోరాహోరీగా సాగింది. ఇరు ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారు ఇండిపెండెంట్లు. సాధారణ ఎన్నికలను తలపించేలా ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అనుబంధ సంస్థల యొక్క అభ్యర్థులు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఏ మేరకు పోటీ ఇవ్వబోతున్నారు? జలకిచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సిద్ధు, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మొత్తంగా ఒక హోరాహోరీగా ప్రచారం అయితే సాగింది. మొత్తంగా ఈ రోజుతోని ప్రచారం ముగిసింది. ఈ రాబోయే 45 గంటలు కూడా సైలెంట్ పీరియడ్. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం ఖచ్చితంగా ఈ సైలెంట్ పీరియడ్లో ఎలాంటి ఘటనలకు పాల్పడ్డా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. మరొకవైపు ఇదే క్రూషియల్ టైం కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలు ఒకరిపైన ఒకరు దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఒక సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎల్లుండి జరగబోయే పోలింగ్కు మొత్తంగా అధికార యంత్రాంగం అంతా సమాయత్తమైంది. మరొకవైపు ఇంతకాలం సాగిన ఒక ప్రచారంలో మాత్రం మనం ఈరోజు కూడా చూడవచ్చు హాట్ కామెంట్స్, పూర్తిగా ఒక ఫైర్ బ్రాండ్స్ మాదిరిగా నేతలు మాట్లాడిన దృశ్యాలను అదేవిధంగా మనం ఆ వ్యాఖ్యలను కూడా విన్నాం. ఈ క్రమంలో మొత్తంగా అంటే దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇది సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ స్థానం. ఇప్పటికే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాయి. మరొక వైపు అటు పట్టభద్రులకు సంబంధించి బీజేపీ కూడా అదే స్థాయిలో పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల్లో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు 4తో పాటుగా మొత్తంగా 15 జిల్లాలు. ఈ 15 జిల్లాల్లో పూర్తిగా 4 ఎంపీలు కూడా మొత్తంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉండడంతో ఖచ్చితంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో మనకు పోటీ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ ఇందు నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి సంబంధించిన ఓటర్స్ కావచ్చు వాళ్ళను తమ వైపుకు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మరొక వైపు చూస్తే కనుక ఈ ఎమ్మెల్సీ తంతులో ఇండిపెండెంట్స్ ఈ 2 ప్రధాన పార్టీలకు కూడా సవాల్ విసురుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణ అనే బీఎస్పీ క్యాండిడేట్ పేరు బాగా ప్రచారంలోకి రావడము, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా ఆయన పేరు వినబడడంతో మొత్తంగా ఎలా ఉంటుంది పోరు అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎల్లుండి జరగబోయే 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మార్చి 3 నాడు వెలువడే ఫలితాలపైన పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. సిద్ధు,
ఓకే రమణ.